నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ మాసంలో శివరాత్రి రాబోతుంది. మామూలుగానే శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు అంటుంటారు. నార్మల్గానే ఒక చెంబడి నీళ్ళు పోసినా, అభిషేకం చేసినా ఆయన మనని అనుగ్రహిస్తాడు అని అంటుంటారు. అయితే మహాశివరాత్రి లాంటి గొప్ప ఆ రోజు ఏ రకంగా మనం పూజిస్తే ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చు అంటారమ్మా? ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, శివాయ గురవే నమః. అయితే మహాశివరాత్రి గురించి అడుగుతున్నారు మీరు. మహాశివరాత్రి మహాపర్వదినం. ముక్కోటి దేవతలే కాదు, ఈ యొక్క 84 లక్షల జీవరాశులు కూడా తమ భేదం లేకుండా ఆ భగవంతుడైనటువంటి మహాశివుణ్ణి ప్రార్థించేటటువంటి సమయం, దినం కూడా. మీరు ఒక్కసారి ఈశ్వరుడు గురించి మీరు అనుకునేటప్పుడు ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం అంటాం. అంటే అధర్వణ శీర్షంలో ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో రకరకాలుగా ఆయన్ని చెప్పడం గురించి జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క శివోహం 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 అని, నమశివాయ నమశివాయ అని ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో, అంటే చూడండి, ఏకత్వంలో భిన్నత్వం లోకంలో ఉన్నటువంటిది. అలాంటప్పుడు మనము శివలింగాలు కూడా రకరకాల శివలింగాలు ఉన్నాయి తెలుసా. కొంతమంది రాతితో చేసిన శివలింగాల్ని పూజిస్తారు. అంటే కొండరాతులతో చేసినటువంటి రాతి శివలింగం. ఓకే అమ్మ, గుళ్ళల్లో కూడా అంతే కదా, శిల్పాలతో సంబంధించి. రెండవది ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక అది ద్రవ పదార్థం, అంటే ఏమిటి, పాదరసం, స్ఫటికం ఇలాంటిది, వాటితో చేసినటువంటి శివలింగాలు, మరకతం ఇలా. ఆ తర్వాత మూడవది ఏమిటంటే కనుక మనము చాలామందికి తెలిసినటువంటి విషయం మృత్తికా లింగాలు, అంటే మట్టితో చేసినటువంటి లింగాలు. మరి ఏ లింగానికి ఎక్కువ, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దారువు అంటేని చెక్కతో చేస్తారు, ఆ లింగాన్ని కూడా పూజిస్తారు. ఆ విధంగా మనం ఇలా రకరకాలుగా పూజలు చేస్తున్నాం కదా లింగాలకి. మరి ఏ లింగానికి ఎక్కువ ప్రసిద్ధి? బంగారంతో చేస్తే మంచిదట, కానీ బంగారం మనం కొనే పరిస్థితిలో ఉన్నామా? పోనీ వెండితో, రాగితో, ఇత్తడితో, ఇలా లోహాలతో ఏ విధంగా చేసినా కూడా భక్తి లేని శివ పూజ లేలా అన్నారు కదా. శివునికి పూజ చేయాలంటే తప్పనిసరిగా భక్తి అనేది కావాలి. ఆ భక్తి అనేది ఏ విధంగా ఉండాలంటే భగవంతునికి తోటి మనం మమేకమయ్యేటటువంటి భక్తి కావాలి. శివరాత్రి రోజున ఏం చేయాలి, ఎలా చేయాలి పూజా విధానం, లేకపోతే ఏ రకంగా మనం క్వశ్చన్స్ వేసుకున్నా కూడా చివరికి వెళ్ళేది ఆ శివుడి దగ్గరికే పెడతాం. అందువల్ల మందార మాలధర జయ గౌరీ శంకర శివ శివ హర హర పాహి త్రినేత్ర గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర. అంటే గంగాధరుడు ఆయనే, బింబాధరుడు ఆయనే. ఎవరిని? చంద్రబింబాన్ని మరి పెట్టుకున్నాడుగా. చంద్రమౌళీశ్వరుడైనటువంటి ఆ శంకరుణ్ణి ఏ రకంగా మందార మాలతో పూజిస్తావా, సన్నజాతులతో పూజిస్తున్నావా, మల్లికార్జునుడని మల్లెలతో పూజిస్తున్నావా అని మనం ఆలోచించినట్లయితే, హృదయ పుష్పాన్ని నీవు అర్పించినట్లయితే తప్పనిసరిగా హృదయంలో, అంతరాత్మలో పరమాత్మ, పర అనే శబ్దానికి మూల శబ్దమే శివ. పరమశివుడు. పరమ అంటే ఇక్కడ వాడు కాదు, అక్కడి వాడు, ఆది అంత్యము లేనటువంటి వాడు పరమశివుడు. హృదయాన్ని పుష్పంగా భావించి పూజ చేసిన సరిపోతుంది, అంతేనమ్మా? అంతేనమ్మా. అందువల్ల మీరు ఏం అర్పిస్తారు అంటే, మీరు అయ్యో పాలు, మామూలు పాలు లేవు, ప్యాకెట్తో చేసేస్తూ ఉంటారు శివలింగానికి అభిషేకం. ఎంత తప్పు అది. ఒక గిన్నెలో కానీ, ఒక గ్లాసులో కానీ, రాగితో కానీ, మన ఇత్తడితో కానీ చేసిన పాత్ర ఉపయోగించి చేయాలి. స్టీల్ గ్లాస్ కూడా పనికిరాదు.
ఓకే. అందువల్ల అభిషేక ప్రియుడు కదా అని ఇందాక మీరు చెప్పేశారు. అవునమ్మా. ఆ అభిషేకాలు ఎలా చేస్తున్నారు మీరు? స్టీల్ చెంబుతో పోసేస్తారు. తర్వాత మొన్న మాధ్యమాల్లో కూడా చాలామంది చూశారు కూడా, గొట్టంతో శివలింగ అభిషేకం. ఇంకా అంటే మన ఇంట్లో మొక్కలకి నీళ్లు పోసుకునే గొట్టాలు పెట్టేసి ఈశ్వరుడికి అభిషేకం. అది ఎంతవరకు మనం హిందువుల ప్రకారము మనస్సులు పాడైపోయినాయి. అందువల్ల అంటే మనకి శివుడు అనగానే ఏమైపోతుంది, మనకి రోమం కూడా ఓం నమ శివాయ, నమ శివాయ, శివాయ గురవే నమః అని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్తాడు. ఏంటంటే విశ్వమంతా దర్పణమైతే నీవు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ, నీవు పరబ్రహ్మానివి. ఏ విధంగా మౌనంతో తన శిష్యుల్ని చూసి ఏం మాట్లాడట దక్షిణామూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుడు మౌనంతో, అంటే ఆ మౌనంలోనే వాళ్ళు విద్య నేర్చేసుకుంటారు. ఓకే. ఆ మౌనంలోనే వాళ్ళు అంతా కూడా ప్రపంచాన్ని సంబంధించిన జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు. జ్ఞానాదేవతు కైవల్యం అన్నాడు శంకరాచార్యులు. మరి ఆ శంకరాచార్యులు కూడా అద్వైత సిద్ధాంతం, మరి పరమేశ్వరుడు మాత్రమే భగవంతుడు అని గుర్తెరిగి నడుచుకున్న ప్రవర్తన కలిగిన వాడే కదా. మానవ మనస్సుల్లో పరివర్తన, మానవుడు మాధవుడిగా అంటే మనకి పరమశివుడుగా మారాలంటే, అంటే శివకేశవుల భేదం లేకుండా ఉండాలంటే శివతత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఓకే. అయితే అమ్మ, ప్రత్యేకించి శివరాత్రి రోజు పూజ చేయాలి అని అంటే సమయం ఏమైనా చూసుకోవాలమ్మా? చాలా మంచి ప్రశ్న వేశారు. శివరాత్రి రోజు 12 గంటల సమయంలో రాత్రి లింగోద్భవం జరుగుతుంది అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు 11 గంటలకల్లా మీరు పూజకు సిద్ధమయ్యి చక్కగా మారేడు దళాలు పెట్టుకోండి. ఓకే. కుదిరినట్లయితే ఆవు పాలు, ఇంకా కుదిరినట్లయితే ఆవు పెరుగు, అంటే పంచద్రవ్యములు అంటారు కదా, ఆ పంచద్రవ్యములు పెట్టుకోండి. పెట్టుకొని చక్కగానే ఆ ఈశ్వరుణ్ణి చిన్న లింగం అంటే 2 అంగుళాల లింగాన్ని పెట్టుకొని చక్కగా మీరు మంచిగా అభిషేకం మీరే స్వయంగా చేసుకోండి. నమశివాయ అని ఆడవాళ్ళు చేసినా, ఓం నమశివాయ అని మగవాళ్ళు చేసినా, అంటే అకార ఉకార మకార తత్వమైనటువంటి శబ్దమయికి సంబంధించినటువంటి ఈ ఓంకారం అన్నది ఆదిగా అనాదిగా సనాతనంగా మనకి ఫస్ట్ సృష్టి దగ్గర ఆ శబ్దం ఏదైతే ఆవిర్భవించిందో అది. మరి అలాంటి ఓంకార స్వరూపుడు ఎవరు? శివుడు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అలాంటి ఓంకార తత్వం ఈశ్వరుల్లో ఉంది. అందువల్ల ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ ఓంకారం ఉంటుంది, ఓంకారం ఎక్కడైతే ఉంటే అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. అందువల్ల మనము పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శివలింగం లేదండి మా ఇంట్లో ఎట్లా అని అడుగుతారు. శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఉన్న పటం పెట్టుకోండి. అందువల్ల అంటే కనుక శివ కుటుంబంలో అనేకత్వంలో ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, అమ్మవారి యొక్క సింహానికి అయ్యవారి యొక్క ఈ యొక్క నందీశ్వరుడికి పడుతుందా? పడదు. అయ్యగారు మెడలో వేసుకునేటటువంటి నాగా సర్పాలకి ఈ యొక్క ముంగేస అయినటువంటి మనకి నెమలి అయినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనానికి పడుతుందా? పడదు. పోనీ ఆ పాములు ఏం చేస్తాయి? ఈశ్వరుడి దగ్గర ఉన్నాం కదా అనేసి ఎలక వంక చూడకుండా ఉంటాయా అని ఆహారంని చూస్తాయి, కానీ అన్నీ కంట్రోల్డ్గా ఉంటాయి. మన ఇంట్లో కూడా ఈ శివరాత్రి రోజు చేసే పూజలో ఇంట్లో కలహాలు, కన్నీళ్ళు, ఎడబాట్లు, ఏమైనా కష్టాలు నష్టాలు పోవాలంటే మీరు కన్నీళ్లతో వాళ్ళకి వీళ్ళకి మన స్టోరీలు చెప్పబాకండి, ఆ శివయ్యకి చెప్పుకోండి. శివుడు అంటే ఏం తక్కువ విషయం కాదమ్మా. శివుడు అంటే గనక ఆది అంచెము లేనివాడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను, ఎందుకంటే మన వాళ్ళందరికీ కథ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహావిష్ణువు బ్రహ్మగారుని అనుకున్నారట, అగ్ని ధ్వజస్తంభంలాగా అగ్ని రూపంలో ఒక లింగాకారంగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఉంటే అది చూసి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళిద్దరూ చర్చించుకుంటుంటే బ్రహ్మ అహంకారంతో తండ్రి అయిన మహావిష్ణువుతో ఈ విధంగా అన్నాడట, దీన్ని ఎంతసేపు నేను ఎగురుకుంటా పైకి వెళ్ళానంటే నేను చూసేసి వస్తానన్నట్ట. అంటే పాపం మహావిష్ణువు అన్నట్ట తండ్రి అయినా కూడా ఒక నిమిషం
తగ్గి నేను అంత్యాన్ని చూస్తాను కిందికి వెళ్ళి, ఎందుకంటే నేను వరాహ అవతారంలో నేను వరాహమూర్తిగా నేను వెళ్ళాను కాబట్టి, అంటే మత్స్య కూర్మావతారంలో నేను వెళ్ళాను కదా, అందుకని ఆ కూర్మా అవతారం ఎత్తైనా సరే కిందికి వెళ్ళి నేను చూసొస్తానన్నట్ట. అలా ఒక 1000 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇద్దరు కూడా చూడలేకపోయారు. అప్పుడు వెనక్కి తిరిగి వస్తే అప్పుడు ఏం చేశాడు, బ్రహ్మగారికి మహా తెలివి ఉండేది, అద్భుతమైన తెలివితేటలు. దాంతో ఆయన ఏం చేశాడంటే 2 సాక్షులను తెచ్చుకున్నాడు తన తండ్రికి చెప్పడానికి. పరమశివుడు చూస్తూనే ఉన్నాడు, అంతా కూడా ఆ యొక్క ధ్వజస్తంభ రూపంలో చూస్తున్నాడు. చూస్తుంటే అప్పుడు వచ్చేసి నేను చూసేసాను, నేను చూసి వచ్చానంటే పాపం మహావిష్ణువు నేను చూడలేదన్నట్ట. అంటే ఏమిటి సంగతి అంటే కనుక, అది పైన ఉన్నటువంటి నువ్వు చూసావనడానికి సాక్ష్యం ఏంటి అని అడిగితే అప్పుడు గోమాతను పిలిచాడు. గోవు అంటే పవిత్రమైంది, తల్లి వంటిది ఇట్లా అంటాం కదా, అందువల్ల గోమాతని పిలిచి సాక్ష్యం అడిగితే ఆయన ఏం చెప్పినా డూడు బసవన్లాగా ఒకే చెప్పింది. ఆ తర్వాత మళ్ళా ఇంకొక సాక్షిని పిలిచాడు, మొగలి పువ్వుని. మొగలి పువ్వు కూడా ఓకే చెప్పింది. చెప్పగానే అప్పుడు రెండింటినీ కూడా ఈశ్వరుడు శపిస్తాడు. ఓకే, మొగలి పువ్వు పూజకు పనికిరాదు, సర్పాలు నివసిస్తాయి అక్కడ. రెండేమిటంటే కనుక ఈ యొక్క గోమాతని వృష్ణ భాగంలో నా సోదరైనటువంటి మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి నేను అక్కడ మాత్రమే పూజిస్తారు, నీ మొహాన్ని ఎవరు పూజించరంటాడు. పొద్దున్నే గోముఖం చూడమని అనరు, గో వృష్ణ భాగాన్ని దర్శించి మీరు పూజ చేయండి అని చెప్తారు. అవునమ్మా, ఈశ్వర శాపం అది, ఇది ఆంతర్యం. ఓకే, అయితే అమ్మా ఇందాక మీరు మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి, దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా అమ్మా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఇందుకీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం కాబట్టి అమ్మవారికి అయ్యవారికి ఉన్న అనుబంధం కూడా చెప్తాను. బిల్వ నిలయాయ నమః అంటాం శ్రీ మహాలక్ష్మీదేవిని. అంటే బిల్వ పత్రాల్లో ఆవిడ నివాస స్థానం ఏర్పరచుకుని ఉంటుంది. అలాంటి బిల్వాలతో అంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఆ ఈశ్వరుడు ఈ త్రిదళమైనటువంటి మారేడు దళంలో ఉంటాడు. అయితే ఈ మారేడు దళాలతో మనం పూజించినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక, మనం మామూలుగా మారేడు దళాలు పట్టుకొచ్చేస్తాము, వేసేస్తూ ఉంటాము, పూజ చేసేస్తూ ఉంటాం. కొంతమంది ఈ విధంగా పూజ చేస్తారు. నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః. ఆ విధంగా మొత్తం 11 నామాలు ఉన్నాయి. ఆ 11 నామాలతో కూడా పరమాయ కదా శివాయ, శివలింగాయ నమః. ఆ విధంగా ఏంటంటే కనుక ఆయన్ని మించినటువంటి తత్వం ఇంకోటి లేదు అన్న దృష్టిలో అన్నీ పూజ చేసేసి ఆ తర్వాత అవి శిరస్సు మీద చల్లుకొని చేస్తూ ఉంటారు. అయితే బిల్వ దళాలను పెట్టి మనం పూజ చేస్తున్నాం కదా, అసలు ఈ బిల్వ నిలయ అనే అమ్మవారికి పేరుకి అసలు ఈ శివుడు ఎందుకు ఇంత భోళాశంకరుడు అయ్యాడు అన్నదానికి ఒక చిన్న 4 వాక్యాల్లో చిన్న కథ చెప్తాను. ఏమిటంటే అది పూర్వకాలంలో ఒకనొక వ్యక్తి అడవిలో ప్రయాణం చేస్తూ క్రూరముఖాల యొక్క చప్పుళ్ళకి భయపడి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. దిగితే క్రూరముఖాలు యొక్క శబ్దాలకి చంపేస్తాయేమో అన్న భయంతో తెల్లారే వరకు ఆ చెట్టు మీద కూర్చొని నిద్రపోయి కింద పడిపోతే మళ్ళీ తినేస్తాయేమో అన్న భయంతో ఆ చెట్టును గట్టిగా పట్టుకుని ఇలా కుదుపుతూ ఉన్నాడు. కుదుపుతూ ఉంటే దాని మీద ఉన్న ఆకులు పడుతూ ఉన్నాయి. పడుతూ ఉంటే కిందకి పడగానే ఆ తర్వాత తెల్లవారిపోయింది, చూస్తే శివలింగం ఉంది కింద. ఆ వ్యక్తికి శివుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడు ఆ రోజు శివరాత్రి. దానివలన మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, తెలిసి కానీ తెలియక కానీ నువ్వు చేసే పూజ బోళాశంకరుడు స్వీకరిస్తాడు సుమా. అందువల్ల ఈశ్వరుడు ఎప్పుడు కూడా ప్రతి నిమిషము కూడా అఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోరతరేభ్య అస్త్రరుద్రరూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్తు. ఆ యొక్క తత్పురుషుడైనటువంటి అంతటికీ కూడా మూలకారకుడు, అనాది మధ్యలయుడెవడు, ఆది కారణం బెవ్వడు. అంటే ఎవరినిచే జనించు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెడతావు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఈశ్వరుడే. నీ ప్రవర్తనను పరివర్తన మార్గంలోకి తీర్చిదిద్దేది పరమశివుడు. పరతత్వంతో రమించేటట్లుగా నేను చేయగలిగేవాడు. ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటున్నామంటే అది ఆయన దయలేకపోతే
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అది ఎంత యథార్థం అమ్మా. అది చాలా మందికి చాలా రకాల అనుభవాలైనా కూడా మాయతో మరుస్తూ ఉంటారు. అందువల్ల విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర కరుణామూర్తి ఈశ్వరుడు. అమ్మ, మహాలక్ష్మికి శివుడికి సోదర సోదరి సంబంధం ఉంది అని అంటుంటారమ్మా. అదేంటమ్మా, దాని గురించి వివరించండి. అంటే ఒకానొక సందర్భంలో నారాయణుడు చేపట్టిన నారాయణి అనేటటువంటి శ్రీ మహాలక్ష్మి మాత శివ సోదరిగా చెప్పబడింది. అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పబడింది. అయితే ఆవిడ ఎలా అన్నా కూడా ఈయన శివుడు ఆమె సోదరి. కానీ ఇప్పుడు మారేడు దళం గురించి ఇంత క్రితం మాట్లాడుకున్నాం మనం. మారేడు దళం ఎలాగా ఇద్దరికి ఇష్టమైంది అంటే, అసలు సాధారణంగా మనం ఈశ్వరుడు గురించి చెబుతూ మనం మారేడు దళం ఇష్టం అనేసి ఎవరైనా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ సోదర ప్రియత్వం ఉంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి అష్ట ఐశ్వర్యాలకి ప్రతీకగా వరం ఎవరిచ్చారు? పరమశివుడే ఇచ్చాడు. అందువల్ల అష్టైశ్వర్య సంపన్నులు అవ్వాలంటే శివారాధన చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా లేమితనం లేకపోవడం, ఇంట్లో కూడా చాలా వరకు ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఎదురు తిరిగి నిలబడే మొండితనం కూడా ఈ శివారాధకులకు ఉంటాయి. శ్రీ మహాలక్ష్మి కటాక్షం కూడా లేదు అనే మాట వాళ్ళ ఇంట్లో వినపడదమ్మా. అంతకంటే ఇంకేం కావాలి? ఎందుకంటే నా అన్నను పూజిస్తున్నారు కదా, మరి ఇంకా ఆవిడ ఏం చేస్తుంది మరి? అదే విధంగా గరళకంఠుడు అంటూ ఉంటాం కదా ఈశ్వరుణ్ణి. ఈ గరళకంఠుడు అనడానికి కూడా మనందరికీ తెలుసు. అప్పుడు ఏదైతే మందరగిరి పర్వతాన్ని మర్దించినప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క విషాన్ని ఎవరు తీసుకుంటారంటే కనుక, అప్పుడు అడిగారు అందరూ కూడా, ఎవరు అంటే బ్రహ్మ మాట్లాడలా, మహేశ్వరుడు మా దగ్గరికి వస్తుల్లోకి విష్ణువుని కూడా అడిగారు. పాపం ఆయన కూడా నా వల్ల కాదన్నాడు. కారణం ఏంటి? ఆదిగా అనాదిగా సనాతనమైనటువంటి పరమశివుడు లయకారకుడు. సృష్టి స్థితి వాళ్ళిద్దరికి అయితే లయకారకుడు. ఈ లయం చేసేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఇప్పుడు అన్ని యుగాలు అయిపోయి నీ లయం చేసేస్తాడు, మళ్ళీ మొదలు పెడతాడు. అంతే. అంతమా అమ్మ లయం అంటే? అంతే. అందుకే ఆది అంచము లేనటువంటి శివలింగం ఇది. ఆది నువ్వు చూడలేవు, అంచము చూడలేవు, అలాంటిది. అందువల్ల ఈ యొక్క లయకారకుడైనటువంటి పరమశివుడు ఏం చేశాడంటే కనుక, అయితే ఈ లయకారకుడైనటువంటి పరమశివుడు తనలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని బయటకు తీయాలనేసి అనుకొని, ఎప్పుడైతే గరళము తాగాలనుకునేటటువంటి సమస్య వచ్చి పడిందో, ఆయన ఏం చేశాడంటే కనుక భార్య వైపు చూశాడు. లక్ష్మీ పార్వతి సరస్వతి ఒక్కటే పరమేశ్వరి తత్వం. ఆ మూడు వేరు కాదు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిగా ఉన్నావు, ఆ బిడ్డ నా బిడ్డ నీ యొక్క ముఖంలో కనిపిస్తుంది అనుకో, అమ్మ ఎలాగున్నావు అంటాను. నాలో అమ్మతనం కనిపించింది, మాతృ స్వభావం అమ్మ అని మీరు పిలుస్తారు. ఇది ఎలా వచ్చింది అంటే కనుక అది స్త్రీ తత్వంలో ఉన్నటువంటి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆ యొక్క తత్వంలో ఉన్నటువంటి తియ్యదనం అందరూ కూడా తల్లులు. ఆ తల్లితనాన్ని గురించి చెప్పుకోవాలంటే ఇంకొకసారి చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారైనటువంటి పార్వతీ వైపుకి ఈయన చూశాట. ఏమని? క్రీగంట చూశాట. ఏమంటావు అని. చూడండి, కొంతమంది భర్తలు కూడా భార్యని అడుగుతారు, ఏం చేయమంటావు ఏంటి అని సలహా తీసుకుంటారు. అట్లాంటప్పుడు చూసినప్పుడు ఆవిడ అందట, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే ఎంతటి మాట అంటే, అది నా సూత్రం, నా మంగళసూత్రం యొక్క గట్టితనం బాగుంటే నీకేం కాదయ్యా, వెళ్ళవయ్యా ముందుకి అంది. అంతేగా నీలకంఠుడు చక్కగా ఆయన నోరు పట్టాడు, ఆ గరళం వచ్చింది, ఆయన కంఠంలో పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆ సూత్రాలు నా సూత్రాలు గట్టిగా ఉంటే నీకేం కాదంది. అంతే. ఎవరావిడ? మహాపతివ్రత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి. ఆవిడ చెప్పింది అంటే తిరుగులేదు కదా. అవునమ్మా. అందువల్ల భర్తని కూడా చాలామంది భర్తలు వినడం లేదంటూ ఉంటారు కదా. అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఉంది. అది శివరాత్రి పూట మీరు తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మీ భర్తలు మీకు వశం అవుతారు. ఓకే, మొత్తానికి ఒక టిప్ కూడా ఇచ్చేసారమ్మా, పరిహారం.
భార్యాభర్తల సఖ్యత లేని వాళ్ళకి. తప్పనిసరిగా. ఓకే అమ్మ, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శివుణ్ణి పూజించే వాళ్ళకి అనుగ్రహిస్తాడు, కాకపోతే ఎక్కువగా కష్టాలు పెట్టి ఓపికతో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తాడు అని. నిజమేనా అమ్మ? అంటే ఇప్పుడు కష్టం లేనిది ఎవరికి? మనిషి పుట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కేరమని ఏడుస్తూ ఉంటాడు మానవుడు రాగానే. ఏమిటి ఎందుకు వచ్చాను రా భగవంతుడా అని మనకు తెలియదు, కానీ పిల్లాడు ఏడుస్తున్నాడు అనేసి వాడికి తేనె పట్టు, లేకపోతే ఉగ్గు పట్టు, ఇంకోటి పట్టు, అట్టట్టట మొత్తానికి ఈ ఆహారం ఈ యొక్క ప్రపంచాన్ని తల్లి పరిచయం చేస్తుంది. పరిచయం చేసి ఆయన పలానా ఆయన మీ నాన్నగారమ్మ అంటే నాన్నగారు చేపట్టుకుంటాడు. అలా 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 పరిచయం అంతా అమ్మే చేస్తుంది. అందువల్ల ఈ యొక్క ఏదైనా సరే, ఏ తత్వానికైనా సరే ఆది అనాది అమ్మే అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈశ్వరుణ్ణి కొలిస్తే, మీరు ఈశ్వరుని కొలిచేటప్పుడు ఆయన ముక్కోపి అని భయం ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి కదా. శుచి, శుభ్రత, తర్వాత అన్నీ కలిపేసుకోవడం, మరి అలాంటివన్నీ కూడా ఆయనకి ఇష్టం ఉండవు కదా. మరి ఆ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఆయన ఎందుకు కష్టపడతాడు? అంతే అంటారమ్మా. అంతే కదా. ఒక ఆయన బావి తవ్వాలని కూర్చున్నట్ట, ఆ దొడ్డంతా కూడా బావి కింద గుంటలు తీసాడట. తెల్లవారేస్తులోకి ఏం లేదు. మరి అదే ఒక చోట తవ్వుంటే నీకు చక్కగా బావి వచ్చును కదయ్యా అన్నట్ట దారమట వెళుతూ ఒక ఆయన. ఆ విధంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా సరే, కొంతమంది ఏమో తపస్సు చేస్తామంటారు. ఈ శివరాత్రి రోజు నేను పొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి మన్నాటి వరకు ఎవ్వరు పలకరించకుండా నేను గదిలో కూడా తరిపేసుకుంటాను. ఓ నమశివాయ, ఓ నమశివాయ అంటే ఈ ఒక్క 24 గంటల్లో ఆయన వచ్చేసి నన్ను దీవించేసి నేను అడిగినవన్నీ ఇచ్చేసి అలా కొంతమంది అంటారు. అంటే ఏంటంటే శివునికి కోపం ఎక్కువ. అంటే ఎందుకు కోపం ఎక్కువ? కొన్ని కోరికలు తీరాలంటే కొంతమంది దేవతలు వెళ్ళి ఈ విధంగా ఇతనికి శివుడికి మన్మథ బాణాలు వేయిస్తారు. ఓకే, అప్పుడు భస్మం అయిపోతాడు మన్మధుడు. అది మళ్ళా పార్వతీదేవి సతీదేవిగా భస్మమయ్యి మళ్ళీ తిరిగి పుట్టడం, పార్వతిగా ఉద్భవించడం, ఆ కథంతా వేరు. ఎందుకు జరిగింది అంటే ఆ యొక్క ఆయన కొన్ని విషయాల్లో ఆయన యోగా నిద్రలో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే ఒక ధ్యానంలో ఉన్నా ఆయన కూడా రామ 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 అని రామనామస్మరణ చేస్తాడట. ఓకే, అందువలన అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మూడో కన్ను తెరిస్తే, ఎవరికైనా 3 కళ్ళు ఉన్నాయా? దేవుళ్ళందరినీ మీరు అందరితోటి కూడా చక్కగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా. ముక్కంటికి మాత్రమే 3 కళ్ళు ఉన్నాయి. అది అవసరమైనప్పుడు మీకు మనందరికీ కూడా ఉంది, కానీ అది జ్ఞాన నేత్రము. ఆ నేత్రాన్ని చక్కగా మీరు అద్భుతమైనటువంటి జ్ఞానం వైపుకి మీ యొక్క బుద్ధిని తిప్పినట్లయితే తప్పనిసరిగా భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో ప్రయాణం చేస్తారు. అప్పుడు ఏమిటంటే ఇహలోకంలో ఉండేటటువంటి అదిగో శివుడిని పూజించాం మాకు కష్టాలు వచ్చాయి, అబ్బా ఈ శివుడు వద్దబ్బా, కాదు. తర్వాత ఇంకొక మాట చెప్తానమ్మా. ఇప్పుడు అందరూ కూడా ఏ లింగాన్ని అయితే బెస్ట్ అనుకుంటూ ఉంటారు కదా. అవునమ్మా. మట్టితో చేసిన లింగాన్ని మీరు లింగోద్భవ వేళ, అర్ధరాత్రి వేళ మట్టితో తయారు చేసుకొని ఓం నమశివాయ 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 అంటూ అది పూజ చేయండి. మీరు దాన్ని పత్రితో చేస్తారా, ఆవు పాలతో చేస్తారా, కొబ్బరి నీళ్ళతో చేస్తారా, తేనెతో చేస్తారా, ఏం చేసినప్పటికీ కూడా మట్టి లింగం చాలా చాలా వెంటనే అంటే ఒక సందర్భంలో జ్యోతిష్యానికి వచ్చిన ఒక అబ్బాయికి వివాహం కావడం లేదు, శరీరం మీద బోల్డ్ మచ్చలు వస్తున్నాయి. ఓకే, అందువల్ల సోయాసిస్ లాంటిదనమాట. అతను 41 days లింగం రోజు తయారు చేయడం కరోనా టైం అది చేసుకుని చెయ్యమ్మా, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీకు పెళ్ళే అవుతుంది, ఆ తర్వాత ఏంటంటే శివుడు నిన్ను కరుణిస్తాడు అని ఆ యొక్క శివుడు దయేమో అనుకుంటాను. మనం ఏదన్నా చెప్పాలన్నా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చక్కగా పిల్లలతోటి హాయిగా బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మహా ప్రేమ అయిపోయింది నా పట్ల. అందువల్ల ఈశ్వరుడు తప్పనిసరిగా వింటాడమ్మా. మన మొర వినేవాడే, సులభంగా వినేవాడు ఆయనే. ఇలా ఒక్కింతయ్య లేదు ధైర్యంబు విలోలంబయ్యే అని కొన్ని వేల సంవత్సరాలు ఏడుస్తే గాని గజేంద్రుని అనుగ్రహించరా ఆయన. అదేవిధంగా నువ్వు దిగిరా, ఎందుకు రావు నువ్వు, నీవే నాకు మృత్యుంజయుడివి అని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు కమివ బంధనాత్
మృచ్ఛో మృచ్ఛీయ మామృతని మార్కండేయుడు గట్టిగా హత్తుకున్నాడు. ఇంకా హత్తుకోవడంలో హత్తుకున్నాడు. మా అమ్మ, మా నాన్న, మా తాత, లేకపోతే మా గురువు అన్నీ నువ్వే అని హత్తుకున్నాడు. హత్తుకుంటే ఏం జరిగింది? వచ్చాడా లేదా? యముడినే పో బయటకు అన్నాడు. అంతటి సులభమైన వాడు. అందువల్ల మీరు పట్టుకోవడం రావాలి. అంతేగాని మరి నేను ఈరోజు శివరాత్రి చేసినాను అంటే ముందు రోజు రాత్రి కూడా ఒక నియమం ఉంది. అందరూ ఉపవాసాలు చేస్తారు కదా, కొన్ని ధర్మాలు ఉన్నాయి ఇందులో. ఉపవాసం చేసినప్పుడు ముందు రోజు రాత్రి చాలా లైట్గా ఏ పాలో పళ్ళో తీసుకుని పడుకోవాలి. ఓకే. ఆ మన్నాడు శివరాత్రి తల స్నానం చేసుకుని శుచిగా ఉండి మనం నమశివాయ అనే నామంతో చేసుకుంటూ చక్కగా దేవుని స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ 1000 నామాలు చదవండి, అష్టోత్తరం చదవండి, అదే ధ్యాస. అంతేగాని పూర్వకాలం మా చిన్నప్పుడు ఒక్క టికెట్కి 2 సినిమాలు వేసేవారు. శివరాత్రి వాళ్ళు అందరూ ఆ సినిమా హాల్లోనే ఉండేవారు. అంటే జాగారం చేస్తున్నామని దోమలు కొట్టుకుంటూ చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధమైన పనులు ఇప్పుడు ఎలాగా లేవు. కానీ అది కాకుండా ఈ యొక్క టీవీ మాధ్యమాలని కొంచెం తగ్గించుకొని భగవంతుని మీదకే దృష్టి పెట్టండి. మన ఆలోచన కానీ, రైటింగ్ కానీ, ఏదైనా సరే, పాటలు పాడేవాళ్ళు పాటలు కానీ ఆయన మీదే పెట్టుకొని చక్కగా లింగోద్భవ కాలంలో పూజ చేసుకోండి. తెల్లవారులు కూడా అదే దృష్టిలో ఏదో ఒకటి మీ మనోసంకల్పాన్ని ఒకటే ఒక కోరిక కోరుకోండి. మరలా శివరాత్రి నాటికి మీరు విజయవంతులైపోతారు. అంత కూడా అక్కర్లా 41 days చాలు. ఓకే, ఎక్సలెంట్ అనమాట. అందువల్ల శివుడు అంత భోళా శంకరుడు ప్రపంచంలో లేడు. శివతత్వమే అది. ఓకే. అందువల్ల ఆయనలో ఉండేటటువంటి ప్రేమతత్వాన్ని స్వీకరించండి. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమః ఓం. భవాయ భవశేఖరాయ చంద్రశేఖరాయ నమః ఓం. శివ 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 శివాయ నమః ఓం. భవ 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 భవాయ నమః ఓం. అని ఆ శివుడిని ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు, పూజించవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఎన్నన్నా చేసుకోవచ్చు. చేసుకోవాలనేటటువంటి తపన కావాలి. కాబట్టి అంటే శివునికి దగ్గరగా ఉపవాసం నివాసం నీవు చెయ్యి. అప్పుడు ఆయన ఎందుకు నీతో సావాసం చేయడం? ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, బెంగలు, భయాలు అని ఆయనతో చెప్పుకో. వాళ్ళకి వీళ్ళకి డింగ్ డింగ్ మన ఫోన్లు చేసి మొత్తం వాళ్ళ బుర్ర తినడం మానేసి ఆ ఈశ్వరుడు బుర్ర తింటే మనం ఒక ధ్రువ నక్షత్రంలాగా ఉండగలం, ఒక మార్కండేయుడిలాగా జయం కలుగుతుంది. అదే విధంగా ఈశ్వరుడి యొక్క ఏమిటంటే కనుక అష్ట ఐశ్వర్య సంపన్నుడైన కీర్తిస్తాడు, ప్రతిష్ఠిస్తాడు, యశస్సు ఇస్తాడు, ప్రేమతత్వం ఇస్తాడు, సుందరం రూపం ఇస్తాడు, మంచి వాక్కు ఇస్తాడు. ఇంకేం కావాలి చెప్పండి? మీకు విద్య ఇస్తాడు. ఓకే. అందువల్ల ఏం చేసినప్పటికీ కూడా శివరాత్రి రోజున డెడికేషన్గా చేయండి, దానం చెయ్యండి, భోజనాలు దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి, ఆ రోజు వస్త్రదానాలు చెయ్యండి. ఏం చేసినప్పటికీ కూడా ఆయన స్వీకరిస్తాడు. ఏ రూపంలో వస్తాడో నాకు తెలియదు కానీ డెఫినెట్గా తీసుకుంటాడు. ఓకే. అందువల్ల చక్కగా చేసుకుందాం. మనం తినట్లేదు, తినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఏదో రకంగా మనం ప్రసాదం ఇవ్వచ్చుగా. అంతే అమ్మా. అయితే అమ్మ, ఉపవాసము అంటే మనం దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండడం అన్నారు. కానీ జనరల్గా ఉపవాసం అనగానే అందరూ శివరాత్రి రోజు ఉపవాస దీక్ష ఏమి తినకుండా ఉంటుంటారు. నిజంగా ఆ ఉపవాస దీక్ష ఏ రకంగా చేయాలమ్మా? ఉపవాస దీక్ష చేసేవాళ్ళు వృద్ధులు చేయక్కర్లేదమ్మా. ఒక్కసారి చెప్తున్నా, బాలింతలకు వద్దు, చిన్నపిల్లలకి వద్దు, అదేవిధంగా కొంచెం రోగగ్రస్తులకు వద్దు. ఈ నలుగురిని పక్కకు పెట్టేసినట్లయితే తతిమా వాళ్ళు చేయొచ్చు. తతిమా వాళ్ళు కూడా షుగర్లు, బీపీల వల్ల తినలేకపోతే పాలు పళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒకటి తినాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, తప్పదు కదా, అలా తీసుకోవచ్చు. అదే కాకుండా ఈవేళ మార్నింగ్ నుంచి ఉపవాసం అంటే రాత్రే ఇందాకనే చెప్పాను రాత్రి గురించి. రాత్రి లైట్గా తీసుకోవాలి. ఇంకా పొద్దున్న నుంచి ఏదో మొత్తం మీద మీరు ఉపవాసం ఉన్నారు, అర్ధరాత్రి వేళ లింగోద్భవం అయిపోయింది, మళ్ళీ గురి పెట్టుకుని నిద్రపోతే అది జాగరణ అవ్వదు. అర్థమైందా? ఆ తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక ముచ్చట్లు హౌస్లు పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అంత్యాక్షరీలు పెట్టుకుంటారు. ఏం పెట్టినా పురాణాల మీద అంత్యాక్షరి పెట్టుకోండి. దైవనామాన్ని పక్కకు వెళ్ళకండి. అర్థమైందా? ఆ విధంగా పెట్టుకోండి. అంటే మన యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి.
భగవద్గీత శ్లోకాల మీద పెట్టుకోండి. ఆ విధమైన సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. నీవు జీవితం ముక్తి కావాలనే కదా ఏ శివా అని ఉపవాసం చేస్తున్నావు. సరే మన్నాడు పొద్దున్న తెల్లవారిపోయింది, అమ్మయ్య జాగరణ అద్భుతంగా చేసేసాం, సరే భోజనం తినేసి హాయిగా పడుకుంటే కాదు. మన్నాడు సాయంత్రం భోజనం చేయొచ్చు. మన్నాడు సాయంత్రం నక్షత్రం వచ్చిన తర్వాత నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకుని నిద్రపోండి. నిద్ర మాత్రం ఆపుకోండి, భోజనం ఆపకండి, నిద్ర మాత్రం ఆపండి. ఓకే, అంటే నెక్స్ట్ డే నైట్ వరకు పడుకునే ఛాన్సే లేదు. పడుకోకుండా ఉంటే నిజమైన జాగరణ అని చెప్పబడింది. ఓకే, కానీ అమ్మ చాలా మంది 12 దాటింది అంటే డే మారిపోయింది ఇంకా పడుకోవచ్చు అని చెప్పి చాలా వరకు అట్లానే చేస్తుంటారమ్మా. చాలా రకాలుగా ఇప్పుడు అంతే కదా, మన కోరికలు కూడా ఆ విధంగానే తీరట్లేదు అంటే అంతే కదా. మరి ఆయన కూడా అలాగే అనుకుంటాడు. ఆయన ఎందుకు అనుకోడు? ఆయన మనల్ని సృష్టించిన వాడు కదమ్మా. అనేక రూపాయ విష్ణవే విష్ణవే అన్నట్టుగా ఈ శివకేశవులు తక్కువ వాళ్ళ. అందువల్ల ఆయన లెక్కలు ఆయనకుంటాయి, మన లెక్కలు మనకుంటాయి. అంతే. అయితే అమ్మ ఆ రోజు ఉపవాసంలో ఉన్నవాళ్ళు అంటే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదమ్మా? తీసుకోవచ్చు. ఎందుకంటే తీర్థ ప్రసాదాలు ఎప్పుడు కూడా ఆయన ప్రసాదం అది. అంతేగాని పంచామృతాలు ఇస్తారు, అంతకంటే ఏమి ఇచ్చారు, తీసుకోవచ్చు. అలా అని ఏమన్నా అన్నపు పరవాన్నాలు లాంటివి అవి ఇచ్చారనుకో, అవి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పిల్లలకో పెద్దలకో ఇచ్చేయచ్చు. అంతేగాని తీర్థం తీసుకోవచ్చు, తీర్థం తప్పలేదు. ప్రసాదం కూడా తీసుకోవాలి, తిరస్కరించకూడదు. ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో తినేవాళ్ళు ఉంటారుగా వాళ్ళకి ఇచ్చేయడమే, లేదా ఎవరైనా కనిపిస్తారు పేదవాళ్ళు వాళ్ళకి ఇచ్చేయడం. ఓకే అమ్మ, అయితే శివాలయం నుంచి మనము కొట్టిన కొబ్బరికాయ కానీ మిగతా ప్రసాదాలు ఏవైనా తీసుకొచ్చుకోకూడదు అని అంటుంటారమ్మా, అది ఎంతవరకు నిజం? అంటే శివాలయం అంటేనండి ఎలా ఉంటుందంటే శివుని యొక్క ఒక శివుడి గురించి ఒక విషయం చెప్పుకునే ముందు నంది గురించి మాట్లాడుకుందాం. ఓకే అమ్మ. నంది ఏం చేస్తూ ఉంటాడు? మనలాగా ఆ శివాలయానికి వెళ్ళి కూడా అరే వాళ్ళు వచ్చారే, ఇక్కడికి వచ్చారు, గుడికి వచ్చారా, గుడికి రాకపోతే ఎక్కడికి వస్తారు ఏంటా ప్రశ్న అసలు అలా అడుగుతూ ఉంటాం కదా. అలాగే గుడికి వచ్చారా, బాగున్నారా, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, వీడు ఏంటమ్మా అది. నంది ఏం చేస్తాడు? ఓన్లీ శివుణ్ణి మాత్రమే చూస్తూ ఉంటాడు. ఓకే, అందువల్ల అంటే కనుక ఏకాగ్రతతో నువ్వు చేసే పని మీద డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్తో నువ్వు ఉన్నట్లయితే నీకు శివుడి నుంచి రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ వస్తుంది. అది నిజం. ఓకే, అయిందా? 5 నిమిషాల్లో పూజ చేయొచ్చు, అదే 5 గంటలు పూజ చేయొచ్చు. కానీ ఏంటంటే నీకు ఏకాగ్రత లోపం ఉండకూడదు. అది నంది ఈశ్వరుడయ్యాడు. నంది అదే ఏకాగ్రతతో చూస్తూ నందీశ్వరుడయ్యాడు. సరే అక్కడి నుంచి కొబ్బరికాయ తెచ్చుకోవచ్చా అంటే పత్రం ఇస్తారు. ఆ పత్రాన్ని తీసుకెళ్ళి నందీశ్వరుడు భుజం మీద పెడతాం, తల మీద పెడతాం, లేకపోతే నడుము మీద పెడతాం. సరే ఆయనతో చెప్పుకుంటా, కొంతమంది ఆయన కుడి చెవి ఇలా పట్టుకుని చెప్తూ ఉంటారు. ఇది ఎలా వచ్చింది అంటే కనుక కాశీలో మరణించిన వాళ్ళకి, మరణించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చెవి తమ్మి ఇలా లేచి ఉంటుందట, ఓన్లీ కాశీలో మరణిస్తేనే. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఈశ్వరుడు ఈ చెవి ఇలా పట్టుకొని రామనామాన్ని ఉపదేశిస్తాడట వాళ్ళ చెవిలోనమ్మా. ఓకే, అందుకని శివలోకం అవాప్నోతి, అక్కడ చచ్చిపోయిన వాడికి తిరిగి పునర్జన్మ లభించతే. అంతటిది ఏముంది అసలు. శివతత్వమే పెద్ద తత్వం అమ్మా. 3 ముక్కల్లో చెప్పేదా చెప్పు. అయితే కొబ్బరికాయ కొట్టేస్తాం కదా, కొట్టేసిన తర్వాత ఒక చెక్క అక్కడ వదిలేసి ఒక చెక్క తెస్తారు, బయటకు తీసుకొచ్చాక అక్కడ పక్కన పెట్టేసి వచ్చేస్తుంటారు చాలా మంది. అదేదో ఎవరొకళ్ళు అది తీసుకెళ్ళడం తప్పు అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉంది. అది ప్రసాదంగా నీవు భావించినప్పుడు తెచ్చుకోవచ్చు, కానీ అది ఏంటంటే కనుక అది తీసుకెళితే నాకు ఏదైనా జరిగిపోతుందేమో అని భయపడినప్పుడు తెచ్చుకోకు. నిర్భయత్వం ఉంటే తెచ్చుకోవచ్చు, అంతేగాని నువ్వు ప్రసాదం తీసుకెళ్ళొద్దని ఎవరు చెప్పరు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే అది ప్రసాదంగా నువ్వు భావించి, లేకపోతే కనుక పూజారి గారినే ఉంచేసేయండి అని చెప్పేసే. ఓకే, భస్మాన్ని ఈశ్వరుడికి అర్పించడం అనేది కొబ్బరికాయ కంటే కూడా చాలా ముఖ్యమైన విషయం. ఆ భస్మాభిషేకం చేస్తారు కదా, అవునమ్మా, అది చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి, కొబ్బరికాయ మీరు కొట్టక్కర్లా, భస్మం అభిషేకం చేయండి రోజు. ఓకే, చాలు, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఇంట్లో ఉంటుంది.
అయితే చాలామందికి చాలా విషయాలు పాపం తెలియక డౌట్స్ అన్నమాట. తెచ్చుకోరు కొంతమంది ఇది ప్రసాదం, మారేడు దళాలు తెచ్చుకోరు, శివుని మీద గులాబీ పూలు ఇచ్చినా సరే అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. కానీ ఏంటంటే ఆయన మల్లికార్జునుడు కదా, భ్రమరాంబ స్వరూపమైనటువంటి ఆ యొక్క భ్రమరాంబని చేపట్టినవాడు కదా. అందువల్ల ఆయనకి తెలియంది లేదు, ఆయనకి అవసరం లేనిది కాదు, ఆయన సృష్టినే ఆయనకు అప్పచెపుతున్నాం అంతే. చీమ కూడా కొట్టదు శివుడు ఆజ్ఞ లేనిదే. అందువల్ల నీవు చేసే ప్రతి క్రియ కూడా ఆయనకి అర్పితం అనే అర్పిత భావనలో ఉండండి. నేను తెచ్చుకున్నాను ఏమన్నా అవుతుందా, లేకపోతే శివాలయానికి వెళ్ళాను, ప్రదర్శనలు ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఆ సోమసూత్రం ఉంటుంది కదా, అంటే ఏదైతే నీళ్ళు వస్తున్నాయో. అదేవిధంగా మీరు ఇంకొక మాట మర్చిపోయాను నేను. ఇప్పుడు 12 గంటలకు లింగోద్భవ సమయంలో లింగం చేసుకొని మీరు అభిషేకం చేసుకుంటారు కదా, పూజ చేసుకుంటారు కదా, ఇంట్లో లింగం ఉన్నా కూడా పూజ చేస్తారు కదా, అది కూడా ఉత్తరం వైపు నీళ్లు ఇలా పారేలాగా పెట్టుకోండి. శివలింగం ఉత్తరం ముఖంగా నీళ్లు వెళ్ళిపోవాలి. అంటే తూర్పు ముఖంగా పెట్టామనుకో, నీ ఉత్తరం ముఖంగా ఈ యొక్క పానిపట్టం వెళ్ళేలాగా చూసుకోండి. అలాగే బ్రహ్మసూత్రానికి కూడా అక్కడ వరకు సోమసూత్రం అంటూ ఉంటారు. ఈ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని, గోపురానికి నమస్కారం చేసుకుని, గోపురం ఆయన యొక్క ఏ గుడికి వెళ్ళినా కూడా గోపురానికి నమస్కారం చేయాలి. ఆయన పాదాలవి అనుకోవడమే. అనుకుని ఆ గోపురానికి నమస్కారం చేసుకుని ప్రదర్శనం చక్కగా సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని వెనక్కి వచ్చేసేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా ప్రదర్శనం పూర్తయినట్లు లెక్క. ఓకే. అంతేగాని మనం పొర్లు దండాలు పెట్టినా అది ఈశ్వరుడి దగ్గర పనికిరాదు. అసలు అవి లెక్కలోకే రావా? అంతే కదా, ఇలా గిరగిరా తిరుగుతుంటారు కొంతమంది. చాలా ఎవరో తరుణ్కి వస్తున్నారేమో వెనకాల అనేసి పరుగులెడుతూ ఉంటారు. అది ఈశ్వరుడికి మాత్రం అంతవరకు వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి రావాలి. అలా ఒక ప్రదర్శనం చేసుకోండి చాలు. అంతే కదా, భక్తే కావాలి. మళ్ళీ పరుగులను చేయొద్దు, నిదానంగా నడుచుకుంటూ వెళ్ళండి. నమశివాయ, ఓ నమశివాయ, శివాయ గురవే నమః అనే తపన మనలో ఉండాలి. మనం కామ, క్రోధ, మద, మోహ, లోభ, ఆశ్చర్యాలు ఉన్నాయి. వాటిలన్నింటిలో మనం నెగ్గాలి కదా. నెగ్గాలంటే భగవంతుడు మనకి చింత కావాలి. మనము భగవంతుని దగ్గర అకౌంట్లో డబ్బులు అంటే భక్తి అనేటటువంటి ప్రపత్తితో మనం అక్కడ వేసుకుంటే నిలవదనం ఉంటే ఎప్పుడైనా సరే శివా అనగానే ఇక్కడే ఉన్నాను బంగారం అని మనల్ని ఎత్తుకుంటాడు. అంతేగాని మనం అక్కడ అకౌంట్లో డబ్బులు ఏం లేవు, శివా అంటే వస్తానుండు, నువ్వేమన్నా చేసావా ఏమిటి, ఎవరికైనా కనీసం ఇప్పుడు అన్నం పెట్టావా లేదు, ఒక వస్త్రం ఇచ్చావా లేదు, ఎంగిలి చేత్తో కాకి కూడా విదిలించకుండా శివ అంటే నేను ఎట్లొస్తాను అంటాడు దేవుడు కూడా. అందుకే దానం, ధర్మం, కంఠస్థ భూషణం సత్యం, హస్తస్య భూషణం దానం, ఈ రెండు చేస్తే ఈశ్వరుడు మన ఇంట్లో ఉంటాడు. అమ్మ, భగీరథ ప్రయత్నం అంటుంటారు కదమ్మా, దానికి శివుడికి సంబంధం ఏమైనా ఉందమ్మా? తప్పనిసరిగానమ్మా. భగీరథ ప్రయత్నం అనేది, భగీరథుడు అనేటటువంటి వ్యక్తి తన పితృదేవతల యొక్క కోరిక ప్రకారము కూడా ఆయన గంగాదేవిని తీసుకురావాలి కైలాసం వెళ్ళి. ఓకే. పూర్వకాలం వాళ్ళ తపస్సు వలన గంగాదేవి దగ్గరికి వెళ్ళి దర్శించుకునే శక్తి భగీరథుడికి ఉంది. వాళ్ళ తపస్శక్తి అంత అమోఘంగా ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు ఇంకా తపస్సు చేసి 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 గంగాదేవిని స్మరించి గంగ ప్రత్యక్షమయ్యి నేను వస్తాను, ఓకే, నిన్ను చూస్తే జాలేస్తుంది, నువ్వు చేసే పని వల్ల కూడా మొత్తం అంతా కూడా అంటే సుజలాం సుఫలాం అన్నట్టుగా అంతా కూడా మంచి జరుగుతుంది నేను రావడం వల్ల. కానీ నన్ను భరించేవాడు లేడు, ఆ భరించేవాడి కోసం చెయ్యండి. ఓకే. ఆ భరించేవాడు ఎవడున్నాడు? ముక్కంటే ఈశ్వరుడే ఉన్నాడు. అందుకని శివతత్వం గురించి శివుడిని గురువుగా పూజించినటువంటి భగీరథుడు ఘోరమైన తపస్సు చేస్తాడు. చేసినప్పుడు ఈశ్వరుడు చాలా కరుణతో ఆయన జటాజుటాలు ఇప్పి నుంచుంటాడు. నుంచుంటే అక్కడి నుంచో ఆకాశ గంగలాగా ఆమె వచ్చి ఎగిరి పడిపోతూ మిడిసి పడిపోతూ వస్తుంది ఆవిడ ఉధృతంగా. అలాంటి తల్లిని ఆ యొక్క తండ్రి అయినటువంటి శివ పరమాత్మ తన కేశంతో చక్కగా ముడిచుట్టేస్తాడు, నొక్కి పెట్టేస్తాడు. ఆమె గర్వం, ఆమె అహంకారం అంటే ఏంటంటే ఆమె అంతా ఏమిటంటే చెప్పాలంటే కనుక ప్రజ్వలంగా వస్తుంది, ఉధృతంగా వస్తుంది. ఆ ఉధృతాన్ని అణిచి చక్కగా అలా వదులుతాడు. ఒక కండిషన్ పెడతాడు ఇక్కడ శివుడు. ఏంటంటే చెప్పనా, భగీరథ నీ వెనక్కి తిరిగి చూస్తే ఈ గంగానది ఆగిపోతుంది, జాగ్రత్త సుమా అని చెప్తాడు.
భగీరథుడు ముందు నడుస్తున్నాడు, వెనకాల గంగా నది వస్తుంది, నువ్వు వస్తుందా లేదా అని అనుమానించాడా, అయిపోయింది. అలా మొత్తం మీద వాళ్ళ పితృదేవతలు అవన్నీ కూడా అన్నీ కూడా మొత్తం పవిత్రం కావాలి కదా. గంగా జలాన్ని మించినటువంటి పవిత్రత ఇంకెక్కడుంది. అందుకని అవన్నీ అయిపోయాయి. అలా 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 వస్తూ 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 అలా ముందుకు పెడుతూ ఎందుకో తెలియకుండా అతను కూడా అంటే అక్కడికి అయిపోయింది టైం అంతే. చిన్న అనుమానంతో అలా చూశాడు, గంగానది ఆగిపోయింది. ఓకే. ఆ విధంగా అందుకని భగీరథ ప్రయత్నం అనే పేరు వచ్చింది. దానికి పరమశివుడికి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఓకే. అందువల్ల ఇప్పుడు కూడా మనం పూజించేటప్పుడు కూడా గంగా జలాన్ని స్నానం చేసేటప్పుడు కూడా ఈ శివరాత్రి రోజు స్నానం చేసేటటువంటి వాళ్ళు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని శ్లోకం చదువుకున్నా, లేదా గంగా 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 అని 5 సార్లు అనుకుని నమశివాయ అనుకుని చెంబడి నీళ్ళు పోసుకోండి నెత్తి మీద. అది ఏం చేసినా కూడా పవిత్రత అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ మన నీళ్ళల్లో వచ్చి మనం పునీతం అవుతాం. ఓకే అమ్మ, శివుణ్ణి అష్టైశ్వర్య ప్రదాత అని, బోలా శంకరుడు అని అంటుంటారు, ఎందుకమ్మా? అంటే అష్టైశ్వర్యాలకి కూడా ఆయనే ప్రతీక అనేది ఎప్పుడు కూడా చెప్పబడిందమ్మా. ఆయనకేం అక్కర్లేదు కదా. ఆయనకి ఇల్లుందా? నీకు ఇల్లుందా అని అడిగితే ఇల్లు లేదనే కదా పెద్ద గొడవలు అయిపోయాయి. పోని పాపం ఏదో ముచ్చటగా ఇల్లు కట్టుకుంటే రావణాసురుడు తీసుకున్నాడా? అట్లా ఆయనకి ఇల్లు లేకుండా అయిపోయాడు. ఎందువల్ల ఏది ఎవరు అడిగితే అది ఇచ్చేసే తత్వం అయింది. నాకు నేను ఆలోచన లేనటువంటి పరతత్వానికి చెందినటువంటి గొప్ప శివుడు ఆయన. అందువల్ల పరమశివ శివ 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 అని అర్చన. శివాని వేరు కాదు. భార్యాభర్తలిద్దరూ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా జీవన విధానం గడపాలి అని అర్ధనారీశ్వర తత్వంతో చెప్పినటువంటి ఏక శరీరమే ఇద్దరు. అది దానికి ప్రతీక కూడా శివుడే. అదే శివ కుటుంబంలో కూడా అష్టైశ్వర్యాలు ఎవరికి అక్కర్లేదుగా. వినాయకుడికి కావాలా? అక్కర్లా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావాలా? ఎవరు ధనరాశులు పెట్టుకుని కూర్చోలేదే. అదేవిధంగా పార్వతీదేవికి కావాలా? అక్కర్లేదు. ఈశ్వరుడికి అంతకంటే బూడిద రాసుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు అంతే. ఆయనకేం అక్కర్లా. పోనీ ఆభరణాలు ఏమన్నా గొలుసులు నక్లెస్లు వేసుకున్నాడా? అవి కూడా నాగపాములు వేసుకున్నాడు. అందువల్ల ఆయన అన్ని రకాలుగానే కూడా అంత స్థితప్రజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆదిగా అనాదిగా సనాతనుడుగా వేదాంగములు ఈ విధంగా ఉండును అని చెప్పలేనటువంటి తత్వమే శివతత్వం. అమ్మ, శివుడు శ్మశానంలో నివసిస్తాడు అంటుంటారు కదమ్మా, దాని వెనకాల ఆంతర్యం ఏంటమ్మా? శ్మశానంలో నివసిస్తాడు శివుడు అంటూ ఉంటారు. కానీ ఆ శ్మశానంలో నివసించేటటువంటి విధానం ఏమిటంటే కనుక ఆయన దృష్టిలో శివానికి తేడా లేదమ్మా. కారణం ఏంటంటే ఆయన దృష్టిలో శివ అంటే కొమ్ము రౌండ్గా పెడుతున్నాం, శివుడు అంటున్నాం. ఓకే, శవము అంటున్నాం. ఓకే, శివ రెండింటికి ఒక కొమ్మ ఒకటే తేడా. నీవు జీవించుంటే కనుక శివతత్వంగా ఈ యొక్క 9 నాడులు ఆడుతూ చక్కగా మాట్లాడతావు, నవ్వుతావు, పరిగెడతావు, అన్నీ చేస్తావు. అవును. నీ కుటుంబం గురించి, నీ వాళ్ళ కోసం నా 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 అది నాది ఇది నాది అన్నీ కావాలి, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఈ తపనలో ఉంటావు. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత బూడిద రాసుకునేవాడు ఏం చెప్తున్నాడు? నువ్వు నీ బూడిద నేను రాసుకుంటున్నాను రా, ఏం చేసావురా బాబు? రాసుకోవాలంటే కూడా నాకు నీది బాగలేదు, నువ్వేం చేయట్లేదు, నువ్వేం చేయకుండా వచ్చావు, ఏంటిది అని ఆయన బాధపడుతున్నాడు. అందువల్ల ఈ యొక్క శంకరుడి యొక్క తత్వం ఏంటంటే కనుక శంకలన్నింటినీ పక్కన పెట్టు. శంకర అనాలంటే నువ్వు కింకరుడుగా ఉండకు. శం మంచి తత్వం, శం శివతత్వం, దానిలో కలువు. కరా కలవడం, చెయ్యి కలుపు శంకర. అందుకని ఎన్ని రకాలుగా శంకరుడి మీద బోళ్ళన్ని ఇవ్వచ్చినా కూడా శంకర నాద శరీర లాపర అంటే ఆ పాట పరమ హిట్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే భస్మాన్ని పూసుకుంటూ ఆయన అక్కడే తిరగడం కారణం ఏంటంటే మనిషి జీవనంలో బ్రహ్మాండంగా బ్రతికేస్తాడు. దేశానికి రాజు, రాజుగారు వస్తున్నారా మా ఇంటికి రండి, కొంచెం 1 నిమిషం కూర్చోండి అంటాం కదా. రాజుగారు చనిపోయారు, మీ చూరు దగ్గరికి పట్టుకొచ్చి శవాన్ని పట్టుకొచ్చి 5 నిమిషాలు ఆపుతాం వర్షం వస్తుంది అంటే ఒప్పుకుంటావా?
రాజుగారు ఆయన చచ్చిపోయి ఉన్నాడు, మీ ఇంట్లో ఒక గంట పెడతాం, ఎందుకు ఒప్పుకోవు? కానీ శంకరుడు ఒప్పుకుంటాడు. శ్మశానంలో ఆ 6 అడుగుల నేల ఇచ్చేస్తాడు మనకి. అందువల్ల శంకరుడు అక్కడ నివసించే మూలానే ఈ యొక్క జీవము విడిచిపెట్టినటువంటి ఈ శరీర మాధ్యాలన్నీ కూడా అన్ని ధర్మాలు సాధించినా సాధించకపోయినా, స్వార్థ చింతనతో ఉన్నా నిస్వార్థంగా బ్రతికినా కూడా రాజు పేద అనే తేడాలు లేకుండా అక్కడ లయం చేసుకుంటాడు. అందువల్ల శ్మశానంలో ఆయన ఉండడం జరిగింది. ఆయనకి ఏమీ లేదు, ఇహ పర అనేది ఏం లేదు. అది అలా నడుస్తున్నటువంటి ప్రక్రియ. మొత్తం అంతా సృష్టి అంతా కూడా ఆయనకి విసుగు పుట్టిందనుకో, మొత్తం అంతా కలిపేస్తాడు, అయిపోయింది. మళ్ళా తిరిగి పునరుత్పత్తి, ఒక సైకిల్ లాంటిది ఇదంతా అని. అందువల్ల శంకరుడు శ్మశానంలో నివసించడానికి, దానికి కొంప గోడు లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఆయనకి ఏమీ అక్కర్లా, మానవుడికే అన్నీ కావాలి. అమ్మ, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఎన్నో అరాచకాలు, ఎన్నో అంటే పుణ్యాలతో పాటు పాపాలు ఎక్కువైపోయినాయమ్మా. వీటన్నిటిని కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయమ్మా? ఆజ్ఞ ప్రకారాన్ని మానవుడు ఎట్లున్నాడు? 84 లక్షల జీవరాశుల్లో ఎంతో ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏం లేదు. తిన్నామా, చక్కగా ఎంజాయ్ చేసామా, నిద్రపోయామా, మళ్ళా తెల్లారి లేచామా, ఎంత ఈజీ మనీ మనం గెయిన్ చేసుకున్నాము అన్నదే ఎక్కువ కనిపిస్తుంది. అందువల్ల చెప్పాలంటే కనుక శివరాత్రి రోజునే శివ 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 అన్న, నమశివాయ అన్న, ఆ రోజునే గుడికి వెళ్ళి, ఆ రోజునే తల స్నానాలు చేసి, ఆ రోజునే పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉండి, ఆ తర్వాత రోజు మళ్ళీ మామూలే, మాంసం మద్యం అన్నీ మామూలే, అన్నీ కామనే. ఇంకా శివరాత్రి మాత్రం చాలా గట్టిగా చేస్తానండి, అబ్బా నేను మాత్రం ఒప్పుకోను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. అందుకని ఏంటంటే కనుక ప్రతి కర్మకి ఒక కర్మ సిద్ధాంత ప్రకారము కర్మణ్య వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు గీతలో. అందువల్ల నీ కర్మలు నీవు జన్మల కర్మలు నువ్వు పట్టుకుని తెచ్చుకొని అనుభవించంతే. అనుభవించాల్సిందే కదా. ఆ తండ్రికి ఆ తల్లికి నీవు బీజ రూపంలో వాళ్ళ గర్భంలో ప్రవేశించి వాళ్ళ కలయిక ద్వారా నువ్వు బయటకు వస్తావని ఎవరు చెప్పారు? ఈ నిర్మితం అంతా ఎవరు చేశారు? ఈశ్వరుడే. అందువల్ల అనాది మధ్యలయుడెవడు? ఎవరున్నాడు మధ్యలో? ఎవడన్నా ఉన్నాడా లయకారకుడు? లేదు. అంటే వాళ్ళిద్దరికీ పెళ్ళి కాదు, వాళ్ళిద్దరికీ సంబంధ బాంధవ్యాలు ఉండవు, వాళ్ళకి పుట్టే బిడ్డగా నువ్వు రావు. ఎన్నున్నాయి? ఎంత పాపం జాగ్రత్తగా కాలిక్యులేషన్స్ వేసుకొని వాళ్ళింట్లో వీళ్ళు, వీళ్ళింట్లో వాళ్ళు అని మానవుల యొక్క కుటుంబపరమైన వ్యవస్థ, వివాహ వ్యవస్థ, అదేవిధంగా మనకి సంస్కారాల రూపంలో వేదంగములు చదివినటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళ యొక్క దర్శించినది శృతుల ద్వారా, స్మృతుల ద్వారా, జ్ఞాపకాల ద్వారా మనకి ఈ యొక్క అష్టాదశ పురాణాలని, ఉపనిషత్తులని అన్నీ అందించారు. అవి ఎవరు చదువుతున్నారు? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఒకవేళ చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉన్నారా? పోనీ లేదు. అందువల్ల అందరూ కూడా స్పీడ్, హర్రీ ఉంది, వర్రీ ఉంది. స్పీడ్గా డ్రైవ్ చేయడం, అంతే, అయిపోయింది అక్కడ లయం. అలా మన ప్రవర్తన వలన కూడా మనకి ఆయుర్దాయం తగ్గిపోతుందమ్మా. మన యొక్క బిహేవియర్ వల్ల కూడా మనకి చెడ్డ ఆలోచనలు ఎక్కువైపోతే ఏమైపోతుంది? మనల్ని మనం హరాయించిపోతాం. అర్థమైందా? ఇప్పుడు మీరు బాగున్నారు, నా బిడ్డ లెక్క అనే ప్రేమ నాకు వచ్చిందనుకో, ఎంత బాగుంది పిల్ల, ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి ఆ లక్ష్మీతనం అమ్మవారు నన్ను ఆశీర్వదిస్తుంది. అది ఎక్కడ రిసీవింగ్ ఏది? ఇప్పుడు అంత స్టిక్కర్ల కాలం వచ్చేసింది. బొట్టు సవ్యంగా పెట్టుకోము, ఆ తర్వాత ఇంకా మంగళసూత్రం ఏమో మా ఆయన చల్లగా ఉండాలని దేంట్లో పెడుతున్నాం, ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. ఇలా రకరకాల మనం చాలా కొత్త పోకళ్ళు వచ్చేసాయి కదా. ఆ కుంకుమ లేదు, పసుపు లేదు, మట్టెలు లేవు, నలుపూసలు లేవు, ఏమీ లేవు, గాజులు వేసుకోవడం లేదు. మరి నీకు అన్నీ బాగుండాలంటే ఎట్లా? కొన్ని మన ఆచార ధర్మాలు కనీసం శుక్రవారం మంగళవారం గడపకు బొట్టు పెట్టి కనీసం కొంచెం తిలకం బొట్టు కాకుండా కాస్త కుంకుమ, పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళ తేడా తెలియట్లేదమ్మా.
ఎన్ని రకాలుగానే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ సపోజ్ కరోనా బీభత్సంలో చాలామందికి చాలా రకాలుగా కల్లోలాలు అయ్యాయి కదా, బొట్టు పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళు ముఖం పక్కకు జరుపుకుంటారు, అప్పుడు మనం ప్రాణం చచ్చిపోతుంది. ఏంటి ఇది అయ్యో పాపం అనేసి అలా ఎంతో. అందుకని ఏంటంటే కనుక సంస్కారం అనేది మన ప్రవర్తనలో, సంస్కారం అనేది మన నడవడికలో, సంస్కారం అనేది మన నిలువెల్లా కూడా మనం ఆచరణాత్మకం చేస్తే అదే చిత్తశుద్ధి ఉన్నటువంటి శివపూజ. సూపర్ అమ్మా. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. సంతోషం. ధన్యవాదాలమ్మా. ఓం శివోహం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అమ్మా. మీరు మీ ఛానల్ వాళ్ళు అందరూ కూడా సకల అష్టైశ్వర్యాలతో ఆ పరమశివుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు మీకు అందాలి. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.